నుంచి మంత్రివర్గ దాసోహం శ్రీకాంత్కి పెరోలు ఇవ్వద్దన్న ఎస్పీ జైలు సూపరింటెండెంట్ ఇవ్వాల్సిందేనని ఇద్దరు ప్రజాప్రతినిధుల సిఫార్సు. అతను కరడుగట్టి నేరగాడు. హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనిపిస్తూ జైలు నుంచి పారిపోయాడు. 4.5 ఏళ్లకు పైగా బయటే ఉండి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. హత్యలు, దాడులు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్ ఇలా అనేక నేరాలకు తెగబడ్డాడు. 4 జిల్లాల పరిధిలో దాదాపు 200 మందితో గ్యాంగ్ ఏర్పరచుకున్నాడు. ఏ కాంట్రాక్ట్ పనికి ఎవరు టెండర్లు వేయాలో కూడా అతనే నిర్ణయించేవాడు. జైల్లో ఖైదీగా ఉంటేనే దందాలు నడిపిస్తున్నాడు. తానుంటున్న జైలుకి సూపరింటెండెంట్గా తాను కోరుకున్న అధికారిని నియమించుకోగలిగే స్థాయికి చేరాడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ ఖైదీ తిరుపతి జిల్లా గూడూరుకి చెందిన శ్రీకాంత్. అతడి ప్రియురాలు నెల్లూరుకి చెందిన అరుణ. ఇంతటి కర్రగట్టి నేరగాడికి పెరోలు ఇవ్వద్దని స్వయంగా తిరుపతి జిల్లా ఎస్పీ నెల్లూరు కారాగారం సూపరింటెండెంట్ నివేదిక ఇవ్వగా ఇవ్వాల్సిందేనంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇద్దరు సిఫార్సు చేశారు. మంత్రి వాటిని ఎండార్స్ చేస్తూ ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ అంటూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలోనే అధికారి అండదండలు ఉండటంతో ఆగమేఘాలపై శ్రీకాంత్కి పెరోలు జారీ అయింది. విషయం బయటకు పోకుండా జీవోఐఆర్ వెబ్సైట్లో పెట్టలేదు. అరాచక శక్తులకు స్వర్గధామంగా నిలిచిన వైకాపా ప్రభుత్వంలో వ్యవహారం జరుగుంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళ పట్ల కట్టంగా వ్యవహరిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఇలా జరగడం విస్మయం కలిగిస్తోంది. గతంలో నెల్లూరు జిల్లాలో అరాచక శక్తిగా పేరొందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలు ప్రోద్బలంతో శ్రీకాంత్ తాను అరాచక శక్తిగా ఎదిగాడు. ఆ నాయకుడు రాజకీయంగా తనకు ఎదురు తిరిగే వాళ్ళని భయపెట్టడం, బెదిరించడం, సెటిల్మెంట్ తదితరాల కోసం శ్రీకాంత్ అతడి అనుచరగణాన్ని పెంచి పోషించాడు. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో అప్పట్లో ఆ పార్టీలో ఉన్న సదరు నాయకుడు సత్ప్రవర్తన కలిగిన ఖైదీ ముసుగులో అతడిని క్షమాభిక్షపై విడుదల చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఆ నాయకుడే అతన్ని అన్నీ తానే కాపాడుతున్నారు. గత 5 ఏళ్లలో నెల్లూరు నగరంలో జరిగిన పలు హత్యల్లో శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణలనే అతడు జైల్లో ఉంటూనే దాదాపు 60కి పైగా తీవ్ర హింసాత్మక నేరాలు చేయించాడనే అభియోగాలనే గతేడాది ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరిపై జరిగిన హత్యాయత్నంలో శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణలనే. అలాంటి వ్యక్తికి పెరోల్ మంజూరు చేయాలంటూ నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ రాశారు. తిరుపతి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధిత్వం లేఖ రాయించారు. గతంలో జైలు నుంచి పారిపోయిన నేరానికి అతనికి ఏడాది శిక్ష పడింది. ఈ కారణంగా క్షమాభిక్ష అవకాశం లేకుండా అతని పేరును రెమిషన్ రోల్స్ నుంచి తొలగించారు. అయితే వైకాపాయంలో 2024 జనవరిలో ఒకసారి, కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది ఆగస్టులో ఒకసారి పెరోల్పై శ్రీకాంత్ బయటకు వచ్చాడు. క్షమాభిక్షకు సైతం అర్హుడు కాదని తేల్చిన వ్యక్తికి ప్రజాప్రతినిధులు సాగిలపడడం విస్మయం కలిగిస్తోంది. శ్రీకాంత్ జైల్లో ఉంటేనే తన ప్రియురాలు అరుణ సహచరులు జగదీష్, భూపతి, సురేడ రాజ్యాలతో బయట సెటిల్మెంట్లు నేరాలు చేస్తున్నారని తిరుపతి ఎస్పీ తన నివేదికలో పేర్కొన్నారు. నెల్లూరులోని రౌడీ షీటర్లందరూ అరుణ నాయకత్వంలోనే ఉండాలి. ఆమె చెప్పిన పనులే చేయాలి. ఎదురు తిరిగితే ఇబ్బందులే. దాదాపు 200 మంది ముఠా నడిపిస్తోంది. అరుణ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆమె జైల్లో శ్రీకాంత్ను కలుస్తుంటుంది. నెల్లూరు కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా ఎవరు రావాలో కూడా శ్రీకాంత్ నిర్ణయిస్తుంటాడు. నరాల సంబంధిత సమస్య పేరు తరచూ తిరుపతి స్విమ్స్కి వెళ్తూ దారిలో సెటిల్మెంట్ చేసేవాడు. శ్రీకాంత్ నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి ఇటీవల తిరుపతిలో స్విమ్స్కి తీసుకెళ్లారు. ఎస్కార్ట్కి వెళ్ళిన ఏఆర్ కానిస్టేబుల్ అతనికి మర్యాదలు చేసేందుకు అంగీకరించలేదు. దీంతో అరుణ అప్పట్లో నెల్లూరు జిల్లాలో పనిచేసి ప్రస్తుతం వేరే పోస్టులో కొనసాగుతున్న ఐపీఎస్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడించింది. సదరు ఐపీఎస్ అధికారి అతను మనకు బాగా కావాల్సిన వ్యక్తి, మంచిగా చూసుకొని కానిస్టేబుల్కి సూచించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో శ్రీకాంత్కి ప్రత్యేకంగా రూమ్ ఇవ్వాలంటూ మంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. ఆసుపత్రిలో కూడా అతడిది ఆడింది ఆట అన్నట్టుగా సాగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే ఇందులో వైసీపీని కూడా లాగాలి. వాళ్ళ టైంలో అవ్వలేదు పని, కానీ ఇప్పుడు జరిగిన దానికి కూడా ఇప్పుడు వాళ్ళనంటే బాగోదు కాబట్టి వైసీపీ పేరు వాడాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అతనికి సంబంధించిన ఆ పేర్లు, ప్రజాప్రతినిధుల పేర్లు రాయడానికి మాత్రం ధైర్యం చేయలేదు. అదే వైసీపీ వాళ్ళు అయితే పేర్లతో బ్యానర్ హెడ్డింగ్ పెట్టేవాళ్ళు. జర్నలిజం చేసేటటువంటి సందర్భంలో కూడా ఈ నీచ వక్రీకరణలే అసలు సమస్య. అయితే సాక్షి మాతోనే